పూర్వం అనంతపురం జిల్లాలో రమణయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి తన పొలం పైన, వ్యవసాయం పైన ఎంతో ప్రేమ. కాని ఆ సంవత్సరం వర్షాలు బాగా తక్కువగా పడ్డాయి. దీనితో పంటలు పెద్దగా పండలేదు. రమణయ్య ఎంతో బాధపడ్డాడు. కుటుంబాన్ని పోషించడం కష్టమైపోయింది. అయినా కూడా అతను ధైర్యం వదల్లేదు. శ్రమను నమ్ముకున్నాడు. వచ్చే సంవత్సరం పంటలు బాగా పండాలని ఆశించాడు. రమణయ్య తన కుటుంబంతో కలిసి పొలంలో కష్టపడ్డాడు. వర్షాలు తక్కువగా ఉన్నా తను వినూత్నంగా ఆలోచించి తక్కువ నీటితో పండే పంటలను పండించాడు. అంతేకాకుండా పశువుల సంరక్షణపై కూడా దృష్టి పెట్టాడు. అతని కృషి సంప్లేసియే అతనికి మంచి ఫలితాన్ని ఇచ్చింది. కొంతకాలానికి రమణయ్య దగ్గర మరికొన్ని పొలాలు ఏర్పడ్డాయి. అతను గ్రామంలోని ఇతర రైతులకు కూడా సహాయం చేశాడు. ఈరోజు సంఘటనల గురించి అతను తన కుటుంబంతో పంచుకున్నాడు. రమణయ్య తన సంకల్ప శక్తితో కష్టాలను అధిగమించి ఆదర్శ రైతుగా నిలిచాడు. అతని కథ గ్రామంలోని ఇతర రైతులకు కూడా ప్రేరణగా నిలిచింది. అంతా మంచికే అని రమణయ్య ఎప్పుడూ నమ్మేవాడు. ఈ కథ మీకు ఎలా అనిపించింది?